హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత చికిత్స పథకం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2025 మే 6. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025 మే 6 నుండి అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 7 రోజుల్లో సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఒక రోడ్డు ప్రమాద బాధితునికి 1.5 లక్షల వరకు నగదు రహిత ఉచిత చికిత్సను అందించనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. మానవాభివృద్ధి సూచిక లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 130వ స్థానం. ఈ నివేదికను యుఎన్డిపి విడుదల చేస్తుంది. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 2023 సంవత్సరంకు గాను 193 దేశాలను పరిగణలోనికి తీసుకొని ఈ నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో టాప్ 3 దేశాలు ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్. 0.972 స్కోర్తో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 0.970 స్కోర్తో నార్వే అండ్ స్విట్జర్లాండ్ రెండో స్థానంలో నిలిచాయి. భారత్ 0.685 స్కోర్తో 130 స్థానంలో నిలిచింది. భారతదేశంలో ఈ నివేదిక ప్రకారము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక వ్యక్తి సగటు జీవిత కాలము 72 సంవత్సరాలు. తలసరి ఆదాయము $9,046. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమిట్ గ్లెక్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమిట్ 12వ ఎడిషను 2025 మే 7 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ రీచింగ్ న్యూ వరల్డ్, ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రినైసెన్స్. సదస్సును మొదటిసారి 2010 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సదస్సును అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. లింగ అసమానత సూచిక లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 102వ స్థానం. లింగ అసమానత సూచిక 2025లో భారత్ 102వ స్థానంలో ఉంది. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఆన్సర్ 2027 మొదటి త్రైమాసికం. గగన్యాన్ మిషన్ 2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది. ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం భారతీయ వ్యోమగామిని స్వదేశీ టెక్నాలజీతో 400 కిలోమీటర్ల కక్షలోకి పంపడం. ఇటీవల ఏ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది? ఆన్సర్ భారత్, బ్రిటన్. ఇటీవల భారత్, బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం వల్ల భారత్ దుస్తులు, తోలు వస్తువులు, పాదరక్షలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులకు ఊతం లభిస్తుంది. బ్రిటన్ నుండి విస్కీ, కార్లు, వైద్య పరికరాల దిగుమతులు చౌకగా మారుతాయి. ఇటీవల జర్మనీ దేశ ఛాన్సలర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఫ్రెడరిక్ మెర్జ్. ఫ్రెడరిక్ మెర్జ్ గారు జర్మనీ దేశ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. జర్మనీ పార్లమెంటును బుండెస్టాగ్ అంటారు. ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ జావో జిన్లాంగ్. జావో జిన్లాంగ్ గారు ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా నిలిచారు. ఈయన చైనా దేశంకు చెందిన వ్యక్తి. ఫైనల్స్లో 3 సార్లు ప్రపంచ విజేత అయిన మార్క్ విలియమ్స్ను ఓడించాడు. ఈ ఛాంపియన్షిప్ ఇంగ్లాండులో జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వారు ఎక్కడ తమ ఆఫ్ క్యాంపస్ కేంద్రంను ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వారు తమ ఆఫ్ క్యాంపస్ కేంద్రంను ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎక్కడ ఉంది? మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.